యుగ యుగాల దేవుడు పానకాల రాయుడు కొలువైన మంగళాద్రి దివ్యక్షేత్రం విద్యుత్ దీపాలంకరణలతో దేదీప్యమానంగా కాంతులీనుతోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ జయంత్యుత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మే 10వ తేదీ రాత్రి 7 గంటలకు తిరుచి ఉత్సవం, చతుర్వేద పారాయణం, నృత్యం, గీతం, వీణానాదం, శంఖారావం కార్యక్రమాలు ఎంతో వేడుకగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు కీర్తిశేషులు మాల్యవంతం లక్ష్మీ నరసింహాచార్యులు శేషమ్మగారుల కుటుంబ సభ్యులు కైంకర్యపరులుగా ఉన్నారు. దేవస్థానం ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు అర్చక బృందం పూజాధికారులు నిర్వర్తించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి సేవలో తరించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆవిర్భావ మహోత్సవాలు జరుగుతున్నాయి. సాయంత్రం స్వామివారు తిరుచి సేవ మీద స్వామివారు శయనించి ఉంటారు. అటువంటి స్వామివారికి రాజోపచారాలుగా స్వామివారికి జరుగుతూ ఉంటాయి. ఆ రాజోపచారాల్లో చతుర్వేద పారాయణాలు, సంగీతాలు, నృత్యాలు, శంఖనాదాలు, వృషభ దర్శనాలు, అశ్వదర్శనాలు, గోదర్శనాలు ఇవన్నీ కూడా స్వామివారికి చూపిస్తూ వాటన్నిటి కూడా అర్చన చేసుకుంటూ జరుగుతుంది. అటువంటి రాజసింహని మన దర్శనం చేసుకున్నట్లయితే రాజ్యాధికారం కలుగుతుందని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్రంలో చెప్పబడింది. మనం చేసేటువంటి ప్రతి ఒక్క వృత్తిలో కూడా మంచి ఉన్నతమైన స్థానంలో మనం అందరం కూడా ఉంటామని చెప్పేసి నరసింహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి మనకి స్వామివారికి యొక్క తిరుచి సేవ మహోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ నరసింహ స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శన భాగ్యం చేసుకొని స్వామివారి యొక్క పాదపద్మాలకు మన శిరస్సు వంచి జయ నారసింహ, జయ జయ నారసింహ అని చెప్పేసి మనం స్వామివారిని ఒక్కసారి గట్టిగా పిలిచినట్లయితే రేపు సాయంత్రం 6 గంటలకి స్వామి స్తంభంలో నుంచి ఉద్భవించినటువంటి సమయం సంధ్యా సమయం, వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి స్వాతి నక్షత్రం ఆదివారం రోజున సాయంత్రం 6 గంటలకి స్వామివారికి నామకరణ మహోత్సవం జరుగుతుంది. తెల్లవారుజామున 4 గంటలకే విక్ష నారాధన, పుణ్యావచనము ఇవన్నీ కూడా స్వామివారికి వైఘానస ఆగమయుక్తంగా జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు నామకరణ మహోత్సవంలో స్వామివారి దర్శన భాగ్యం చేసుకోండి. మీ యొక్క గ్రహ బాధలను కూడా స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు పొంది అందరూ కూడా స్వామి కృపా కటాక్షాలు పొందాలని చెప్పేసి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం నుండి భక్తులందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా వచ్చి భక్తులందరూ కూడా సాంప్రదాయ దుస్థితిలో స్వామివారి మన దర్శన భాగ్యం చేసుకున్నట్లయితే మన హైందవ ధర్మాన్ని మనం కాపాడగలుగుతాం. కాబట్టి భక్తులందరూ కూడా కుదిరినంత వరకు అందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించుకుని స్వామివారి దర్శన భాగ్యాన్ని తీసుకోండి. జయ నారసింహ, జయ జయ నారసింహ. Amen.
तत्तदगलभे तत्तद्भाषानुसृज्यतैस्थे वेना वेन भेदे